ఓం భూవరాహ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. బ్రహ్మాండ నాయక గోవింద. విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా ఈ అనంతమైనటువంటి విశ్వంలో ఎవరైనానో ప్రతినిత్యం ఉదయం నుండి రాత్రి వరకు 20 గంటల సేపు ఎవరైనానో ఉచిత వసతి సౌకర్యాలతోటి ఉచిత భోజనాన్ని ఇస్తూ స్పష్టమైనటువంటి ధర్మదర్శనాన్ని కల్పించే క్షేత్రం ఉన్నదా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఉన్నది అనేటువంటి జవాబు వస్తుంది. సంకల్పం కూడా సంకల్ప సహితంగా ఉచిత వసతి దివ్య దర్శనము 20 గంటలు ప్రతిరోజు 20 గంటలు అల్పాహారము 2 భోజనాలు కల్పించే క్షేత్రం ఉన్నదా అంటే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల ఏడుకొండల మీద ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి. ఎవరికైనా అనేటువంటి ఒక విశ్లేషణ చేసుకుంటే భారతదేశంలో కానీ ఇతర దేశాలలో కానీ ఇతర దేశస్తులు కానీ భారతదేశస్తులు కానీ అన్ని రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు కానీ అన్ని జిల్లాల్లో ఉండేవారు అన్ని గ్రామాల్లో ఉండేవారు ఏ కులమైనా ఏ వర్ణమైనా ఏ లింగమైనా ఎవరైనా ప్రశ్నింపబడకుండా ప్రతినిత్యం 1,00,000 మందికి 20 గంటల సేపు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు 20 గంటలు నిర్విరామంగా వైకుంఠ కాంప్లెక్స్ ద్వారా ధర్మదర్శనం అంటే ఏ టికెట్ ఏది కొనకుండా నేరుగా ఆధార్ కార్డు మాత్రమే తీసుకొని ఒక గుర్తింపు నిమిత్తమై నేరుగా వైకుంఠ కాంప్లెక్స్ కనుక వెళితే అక్కడి నుంచి ప్రతినిత్యం 1,00,000 మంది దర్శనం స్వామివారికి 20 గంటల్లో 1,00,000 మంది దాదాపు ప్రతి గంటకు 4,500 మంది 5,000 మంది గంటకు 5,000 మంది దర్శనంగా 20 గంటలు 22 గంటలు 1,00,000 మంది కనీసంగా 70,000 నుంచి 1,00,000 మంది ప్రతినిత్యం దర్శనం చేస్తారు. ప్రతి గ్రామం కాకుండా ఏ గ్రామం నుండైనా ఏ మండలం ఏ జిల్లా అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల నుండి కూడా దర్శింపబడేటువంటి స్వామి. ఏ రకమైనటువంటి దర్శనం అంటే ఉచిత వసతి. ఎవరికైనా ఉచిత వసతి ఒక జత బట్టలు ఒక దుప్పటి ఒక తున్నుగుడ్డ తీసుకొని ఒక్కరుగా పోగలిగిన ఇద్దరుగా పోగలిగిన నలుగురుగా పోగలిగిన అక్కడ స్వామివారికి బ్రహ్మాండ నాయకుడి దేవాలయం ఎదురుగానే పెద్ద షెల్టర్లు పడుకోవటానికి నిద్రించడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూములు అన్నీ ఉచితంగానే అక్కడ ఏర్పరచబడి ఉంటాయి. ఇంకా అనేక కాటేజీలు అనేక సత్రాలు ఉచితంగా అవకాశం ఉండేటువంటి ఏకైక క్షేత్రం. మరియు ఉచిత వసతి 2 ఉచిత దర్శనం నేరుగా క్యూ కాంప్లెక్స్లోకి ధర్మదర్శనము అని ఉంటుంది. ఆ ధర్మదర్శనంలో కనుక వెళితే సర్వదర్శనము ధర్మదర్శనము అంటే సర్వదర్శనం అంటే ఎవరైనా వెళ్ళి దర్శించుకోతగినది. అక్కడ కులం మతం లింగం ఏమీ లేదు. ఇక్కడ గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో ఇది మా దేవాలయం ఇది మా దేవాలయం అని చెప్పని సక్రమంగా దేవాలయాలు నిర్వహించుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి స్థితిలో ప్రతినిత్యం ఎవరికైనా 20 గంటల సేపు 1,00,000 మందికి ఉచిత దర్శనము ఉచిత భోజనము సంకల్పం చెబుతూ సంకల్పం ఇక్కడెక్కడ కూడా అవగాహన కాదు. అవగాహన కానటువంటి స్థితిలో సంకల్పాన్ని ఉదయం సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ దాకా అనేక రకమైనటువంటి ఆర్జిత సేవలు వేదోక్తంగా పురాణోక్తంగా శాస్త్రోక్తంగా ఆచారంగా సంప్రదాయంగా జరిగేటువంటి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఏ పద్ధతులు ఏ నియమాలు ఆచరించని వాళ్ళు ఆచారం అంటే
వ్యతిరేకతమై ఉంటారు. సంప్రదాయాన్ని ఇలా చేసుకొనవలను అని ఒక నియమాన్ని ఒక గృహంలో విధించుకున్న ఇది మూఢనమ్మకం అని అంటారు. అట్ట కాకుండా మహర్షులు ఏర్పరిచినటువంటి సంప్రదాయాలు మరియు ఆచారాలు ఆత్మస్థితిలో చరించేవి ఆచారాలు. సత్యాన్ని గుర్తించి ఒక నియమబద్ధంగా జీవించేవి సదాచారము. సదాచారము, సంప్రదాయము, ఆచారము, వైఖాసాగమోక్త శాస్త్రము, 4 వేదాలు, పురాణాలు, ఈ బ్రహ్మాండ నాయకులు కొన్ని లక్ష మంది ప్రతినిత్యం 20 గంటల సేపు దర్శనం జరుగుతున్న లోపల స్వామివారికి కొన్ని వందల మంది అర్చక శిఖామణులు నిత్యం 4 గంటలు విధులుగా, అంటే విధియుక్తమైనటువంటి కర్తవ్యంగా విధులు నిర్వర్తిస్తూ అభిషేక అర్చన విధులు అంతవరకే వాళ్ళు పరిమితం. అక్కడ నియమబద్ధం అన్నమాట. అక్కడ అద్భుతమైనటువంటి 14,000 మంది నిర్వాహక సేవకులతోటి విధియుక్తమైనటువంటి ఎవరి కర్తవ్యాలు వాళ్ళు పరమాత్మే నిర్వహిస్తున్నాడా అనేటువంటి ప్రత్యక్ష దివ్యానుభూతితోటి జరిగేటువంటి కొన్ని కోటాను కోట్లు సంపద కలిగినటువంటి వాళ్ళు వచ్చిన కేవలం గోవింద అనేటువంటి దివ్యమైనటువంటి నామంతో విరాజిల్లేటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఏ గ్రామం నుంచి ఏ రోజు వెళ్ళినా దర్శనం కాగలిగినటువంటి క్షేత్రము. ఎందుకు అంటే గ్రామ స్థాయిలో దేవాలయానికి పోయి ఏ టైంలో నుండి ఆ సమయంలో పోయి దర్శనం కాలేదని, అక్కడ బాగలేదని రకరకాల నెపాలతోటి దేహాల్లో గృహాల్లో బంధించబడినటువంటి వాళ్ళకి కలో వెంకట నాయక, కలియుగంలో బ్రహ్మాండ నాయకుడు అఖండ మహాసంకల్పాన్ని చెబుతూ దివ్యమైనటువంటి దర్శనాన్ని, ఉచిత వసతి కల్పనలో ఉదయాన్నే అల్పాహారం వెంగమాంబ సత్రం ఉంటుంది. దర్శనం అయిన తర్వాత వెంగమాంబ దేవాలయానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వెంగమాంబ సత్రము. ఆ సత్రంలో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య స్థిత్యర్థం భిక్షాదేహీచ పార్వతి అనేటువంటి ప్రమాణాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అక్కడ అమలు చేస్తున్నటువంటి క్షేత్రంగా అన్నపుణ్యే సదాపుణ్యే. అక్కడ ఆకలి అన్నటువంటి వాళ్ళకి వచ్చి యాత్ర చేసి దర్శనం చేసేటువంటి వాళ్ళకి ఉదయం పాలు అల్పాహారము, మధ్యాహ్నం ఒక కూర, ఒక పచ్చడి, సాంబారు, మజ్జిగ, అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి తాజా అయినటువంటి అరిటాకులో భోజనాన్ని ప్రస్తుత కాలంలో కూడా నిరతానదానంగా అన్నప్రసాద వితరణగా 2 భోజనాలు, ఒక అల్పాహారం, పాలు ప్రతినిత్యం ఎవరికైనా సమర్పణ సేవగా అందుతున్నటువంటి ఏకైక క్షేత్రం. దర్శనం సర్వదర్శనం గుండా స్వామివారి దగ్గరికి ఆ దర్శనానికి వెళ్తే 4 గంటలు పట్టవచ్చు, లేదా జనరద్దీ ఎక్కువగా ఉంటే 6 గంటలు, లేదా 10 గంటలు, లేదా 12 గంటలు, లేదా 16 గంటలు. అంటే జన సామర్థ్యాన్ని, రద్దీని బట్టి ఆ సమయము స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. కేవలం ఒక 2 నిమిషములు మాత్రమే దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. స్వామివారికి ఎదురుగా 1 నిమిషం మాత్రమే, దూరం నుంచి ఎదురుగా దర్శనం చేస్తూ 2 నిమిషాల సేపు స్వామివారిని దివ్యమైనటువంటి స్వయంగా వైకుంఠాన్ని నుంచి శ్వేత వరాహ కల్పే అని అంటారు. అనంతమైనటువంటి కాలాన్ని అఖండ మహాసంకల్పంలో అక్కడ చెప్పబడుతుంది. చెప్పేటువంటి క్రమంలో భూవరాహ స్వామి అనుమతితోటి వైకుంఠం నుంచి స్వయంగా వచ్చినటువంటి స్వయంభువు అయినటువంటి స్వామిని ఏ గ్రామం నుంచి ప్రతినిత్యం దర్శించుకునేందుకు అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని అనంత కేశవ ఛానల్ ద్వారా పరమ నిర్ధారణ జరుగుతుంది. ఎవరైనా ప్రతి సంవత్సరం వారి గ్రామంలో దేవాలయంలో సంకల్ప సహిత అర్చన దర్శనానికి భాగస్వామ్యం వహిస్తూ బాగా స్పష్టంగా వారి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంలో ప్రతి కుటుంబము సంకల్ప సహిత అర్చనకు భాగస్వామ్యం దర్శనం చేసుకొని
ప్రతి సంవత్సరం బ్రహ్మాండ నాయకుడి క్షేత్రాన్ని దర్శనం చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కలదు. కానీ గ్రామాల్లో చేయడం లేదు. ఎవరైనా ఏ గ్రామంలో అయినా ఏ దేవాలయాన్నైనా దర్శించుకునేదానికి ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయం దర్శించుకునేదానికి ప్రదక్షిణాలు చేసుకునేదానికి ప్రతి గ్రామంలో ఉన్నది. పుట్టినరోజు పండుగలు ఉన్నాయి. ప్రతి గృహంలో పిల్లలు పుట్టుంటారో పుట్టినరోజు పండుగలు ఉన్నాయి, పెళ్లి రోజు ఉన్నాయి. కనీసం కుటుంబ సభ్యులు 5-6 మంది ఉంటే పుట్టినరోజు పండుగలు ఉన్నాయి. ఈ పండుగల్లో మా గోత్రనామాలతోటి అర్చన చేయవలను అని చెప్పారంటే ఆ దేవాలయంలో ఆ వాడలో ఆ గ్రామంలో జరుగుతుంది. ప్రతి దేవాలయం ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయము నిత్య సంకల్ప అర్చన గోత్రనామాలతోటి జరుగుతుంది. కానీ ఏ గ్రామంలో కూడా సంకల్ప సహిత అర్చన దర్శనానికి గ్రామాల్లో భాగస్వాములు కావడం లేదు. ఇది నిర్ధారణ. అందుకని ఏ గ్రామంలో ఆ దేవతామూర్తిని దర్శనం చేసుకుని అఖండ మహాసంకల్పాన్ని చెప్పబడేటువంటి ఆ క్షేత్ర దర్శనం సంవత్సరానికి ఒక్కసారి చేయగలిగిన స్పష్టమైనటువంటి వేదము, పురాణాలు, ఆచారము, సంప్రదాయముతో కూడినటువంటి దివ్యత్వమైనటువంటి దర్శనం లభించేందుకు అవకాశం ఉంటుంది. అక్కడ ఏ నియమాలు ఉన్నాయో ఆ నియమాల్ని అమలు చేసి దర్శించి రావాలను. ఇక్కడ గ్రామ స్థాయిలో 1 గంటకి దేవాలయానికి వచ్చి దేవాలయం తలుపులు మూసున్నారే అంటారు. సంవత్సరంలో ఒక్కసారి వచ్చి ఇటువంటి తలతిక్క ప్రశ్నలన్నీ గ్రామాల్లో ఉండేటువంటి తలతిక్క ప్రశ్నలన్నిటికీ జవాబు లేకపోగా స్పష్టమైనటువంటి పరమ సత్య దర్శనాన్ని జీవితకాల ప్రమాణాన్ని ఇచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి పంపిస్తాడు పరమాత్మ బ్రహ్మాండ నాయకుడు. ఏ విధంగానంటే ఈ దర్శనాన్ని దర్శించిన అనంతరము ప్రతినిత్యము 12 గంటల నుండి 1 గంట వరకు భూమాత శ్రీదేవి భూదేవి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో 3 మంగళసూత్రాల్ని భూమాత నిరంతరం ఇస్తూ ఉంది, మోస్తూ ఉంది. ప్రాణశక్తిని పరమాత్మ నిరంతరం ఇస్తున్నాడు అనేటువంటి సంకల్పాన్ని నిర్ధారణ చేస్తూ అఖండ మహాసంకల్పాన్ని ఈ భూమి అంతా మాదే నిరంతరం శ్వాసిస్తున్నాం అని భూమాత పరమాత్మ అఖండ మహాసంకల్పాన్ని శ్వేతవరాహ కల్పే అనేటువంటి సంకల్పాన్ని చెప్పబడేటువంటి క్షేత్రం ప్రత్యక్షంగా వీక్షించగలిగినటువంటి క్షేత్రంగా శ్వేతవరాహ కల్పేంటూ చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అనేటువంటి నిర్ధారణ చేస్తూ అక్కడ ఏ కులం అని ప్రశ్నించరు. ఎక్కడ గ్రామాల్లో చూసినా మా దేవాలయం మా వాడ దేవాలయం మా గ్రామ దేవాలయం అంటారు. అక్కడ బ్రహ్మాండ నాయకుడు అని అంటారు. బ్రహ్మాండం అంతా వ్యాపించున్నాడు. అక్కడ కుల ప్రస్తావన కూడా లేదు. అసలు ఎవడు ఏ దేహాలు పోతాయి. ఇది అద్భుతమైనటువంటి దర్శనం. ప్రతి గ్రామంలో ఉన్న మానవ దేహానికి అవకాశం కలదు. ఒక్కసారి దర్శించగలిగిన సంకల్ప ప్రసాదాన్ని దేహంలో గృహంలోకి తీసుకొచ్చుకొని గృహంలో సంకల్పాన్ని అమలు చేసుకునేందుకు బ్రహ్మాండ నాయకుడిని దర్శనం చేసుకున్న దానికి కారణంగా అవకాశం ఉన్నది. బ్రహ్మాండ నాయక దర్శనం అంటే సంకల్పాన్ని గృహంలో ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట దాకా వచ్చేటువంటి నేరుగా దూరదర్శన్ ద్వారా లైవ్లో కనపడేటువంటి కళ్యాణాన్ని వీక్షిస్తూ గృహంలో సంకల్ప సహిత చతుర్విధ పురుషార్థ అర్చనని నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకుంటూ పంచమహాయజ్ఞాలు అమలు చేస్తున్నటువంటి ఏకైక క్షేత్రం బ్రహ్మయజ్ఞం అని చెప్పని ధర్మగిరిలో వేద పాఠశాలలో వేద పురాణాన్ని అధ్యయనం ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది ధర్మగిరిలో. 2 స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాదశి సేవ వరకు ఆర్జిత సేవలు, తర్వాత ఆలయోత్సవం, తర్వాత మాడ ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు. బ్రహ్మదేవుడే స్వయంగా అన్ని రకాలైనటువంటి ఉత్సవాలు బ్రహ్మ సరస్వతులే అక్కడ బాధ్యత వహిస్తూ బ్రహ్మదేవుడే స్వయంగా ఆ స్వామికి వెంకటేశ్వరుడికి వెంకట ప్లస్ ఈశ్వర తత్వం కలిగినటువంటి విష్ణుతత్వం శివతత్వం కలిగినటువంటి పరమాత్మకు బ్రహ్మోత్సవాలు చేసినటువంటి కారణంగా బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞం జరుగుతుంటుంది. పితృయజ్ఞము మాతృయజ్ఞము, తర్వాత మానుష యజ్ఞము,
అనేక మంది విద్య, వైద్యం, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, హాస్పిటల్స్ పరమాత్మ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా జరుగుతుంది. మానుషయజ్ఞం, భూతయజ్ఞము, గోశాలలు, అనేక జీవుల సంరక్షణ జరుగుతుంది. ఈ పంచమహాయజ్ఞాలు జరుగుతున్నటువంటి ఏకైక క్షేత్రం. నిత్య అన్నదానంగా, అన్నపూర్ణగా నిత్య అన్నప్రసాద వితరణ అక్కడ జరుగుతుంది. అందువల్ల ఉచిత దర్శనము, తర్వాత ఉచిత భోజనము, ఎన్ని రోజులైనా ఉండి అక్కడ దర్శనం చేసుకుంటే ఉచిత దర్శనము, ఉచిత భోజనము, భోజనానికి లోటు లేదు, ఎవరు ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పబడేటువంటి ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతున్న సందర్భంగా దీన్ని గ్రహించుకుంటూ, మరియు ప్రతినిత్యం కళ్యాణంలో 4 అంశాల ద్వారా 3 సత్యాలు: దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవి సూత్ర తత్వము, అనంతమైనటువంటి కాలము, పరవ్యూహ అత్య విభవ అంతర్యామి తత్వాన్ని విగరస మహర్షులు మరియు వ్యాస మహర్షుల ద్వారా పంచమహాజ్ఞాన్ని స్పష్టమైనటువంటి నిర్ధారణ జరిగేటువంటి ఏకైక క్షేత్రముగా ఉన్నది. ఎవరైనాను దేవుడెవరు, గురువు ఎవరు అని అంటే అక్కడ నరసింహస్వామి దగ్గర బ్రహ్మాండ నాయకుడి క్షేత్రంలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నరసింహస్వామి ఉత్తర భాగంలో ఈశాన్య భాగంలో ఉంటాడు. అక్కడ కూర్చొని 2 నిమిషాలు ప్రహ్లాద ప్రమాణాన్ని ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని కానీ, లేకపోతే ద్వాదశాక్షరి సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతి, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి తత్వాన్ని కానీ, భావతత్వాన్ని కానీ, మంత్రం కాదు మంత్ర భావతత్వాన్ని, ఓం నమః శివాయ అని శివాయ మంత్రాన్ని కానీ ఎవరైనా స్మరించుకొని నరసింహస్వామి వారి దగ్గర సాక్షాత్తు నరసింహస్వామి గురువై బ్రహ్మత్వాన్ని, విష్ణుత్వాన్ని, శివత్వాన్ని మనస్సులో, వాక్కులు, క్రియల ద్వారా సంకల్పాన్ని ఆ గృహంలో ఇచ్చేందుకు అవకాశం కలదు. మరి యొక్క విషయం ఏంటంటే తలనీలాలు చేసుకున్న దోషాలన్నీ నివృత్తి ప్రమాణంగా ఈ కేశవుల్ని మొత్తాన్ని స్వామివారికి విన్నపం చేసుకుంటూ, స్వామి ఎన్నో దోషాల రూపంలో ఈ కేశవులు ఉన్నాయి, ఇవన్నీ దోషాలన్నింటినీ ప్రాయశ్చిత్తంగా నీ నామస్మరణ చేసుకుంటాను స్వామి, నిత్యం నిరంతరం అని చెప్పి అనుకొని అనేక నామాల రూపంలో నువ్వున్నావు స్వామి, 100 సహస్ర నామాల్లో నువ్వున్నావు, ఈ నామాన్ని నవవిధ భక్తి యోగాల్లో విశ్వమంతా వ్యాపించి ఉన్నావు అనే భావంతో చేసుకుంటాను అనేటువంటి సంకల్పాన్ని, ఉపదేశాన్ని చేసుకొని కనుక వస్తే వాళ్ళ జీవితమే వైకుంఠ ధామంగా మారేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి నిర్ధారణని చేసుకుంటూ 2006లోనే తిరుమల నుంచి చతుర్యుగ బంధం అనేటువంటి చైతన్య రథాన్ని వచ్చినప్పుడు మేము చేసేటువంటి ఉలవపాళ్ళ, నెల్లూరు జిల్లా ఉలవపాళ్ళ ఆంజనేయ స్వామి దేవాలయం చేసేటప్పుడు ఆ స్వామి చైతన్య రథం ఆ దేవాలయం దగ్గర రావడం జరిగింది. అక్కడ మా అమ్మ, మా నాన్న, మేము, మా పిల్లలు స్వామివారిని సేవించుకొని ఆ రాత్రి జాగరణ చేసి, స్వామి నీ అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేసుకుంటావు, నవవిధ భక్తి యోగాన్ని, భగవన్నామస్మరణని అనేటువంటి సంకల్పం చేసుకోవటం జరిగింది. ఇప్పటి వరకు అనేక 40 సప్త ఏకాహాలు 24 గంటలు హరే రామనామ సంకీర్తనని 40 సార్లు 20 సంవత్సరాలు చేశాము. 2 సప్తాహాలు చేశాము. 2005 నుంచి 2022 వరకు ప్రతి శనివారం ఓగోలు పెట్టుకుంట కేశవస్వామి దేవాలయంలో మా అమ్మ, మా నాన్న, మా కుటుంబ సభ్యులు ప్రతి శనివారం భగవన్నామ సంకీర్తన చేశాము. ఈ సంకీర్తన చేయటానికి కారణము బ్రహ్మాండ నాయకుడి వద్ద కళ్యాణకట్ట పక్కన అఖండ భగవన్నామ సంకీర్తన అని ఉంటుంది. అఖండ భగవన్నామ సంకీర్తనలో స్వామివారికి 6 కాలాల్లో ఏ రకంగా షోడశ ఉపచారాలతో సుప్రభాత సేవ నుంచి ఏకాదశి సేవ వరకు ఏ రకంగా స్పష్టమైనటువంటి షోడశ ఉపచారాలు జరుగుతాయో అదేవిధంగా 24 గంటలు ఆపకుండా అనేకమైన బృందాలు ముందరగా పేర్లు నమోదు చేసుకొని 24 గంటలు అఖండ భగవన్నామ సంకీర్తన తిరుమలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇనమడుగు, నెల్లూరు జిల్లా ఇనమడుగు గ్రామంలో రామకృష్ణాశ్రమం అని చెప్పి దాంట్లో ఒక 3, 4, 5 సభ్యులతోటి ప్రతినిత్యం ఆకుండా దాదాపు 60 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టుగా వినికిడి. ఖమ్మం జిల్లా మందని అనేటువంటి
ప్రదేశంలో కూడా జరుగుతున్నట్టు వినికిడి. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఆపకుండా అఖండ భగవన్నామ సంకీర్తన 24 గంటలు ప్రతినిత్యం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది. దీన్నే సప్తాహం వరకు జరిపాము. దీన్నే రేపు సంక్రాంతి సాయంత్రం అనంత విశ్వంలో అఖండ భగవన్నామ సంకీర్తన నవేద భక్తి యోగాల్ని సమన్వయం చేసుకొని పరమకర్తవ్యంగా ఈరోజు 108 దేశాల్లో పరమాత్మని ఆవాహన చేసుకుంటూ 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉన్నటువంటి పరమాత్మని ఆవాహన చేసుకుంటూ అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ నవనారసింహ క్షేత్రాల్లో స్వామిని ఆవాహన చేసుకుంటూ పంచభూత లింగాల్లో ఆవాహన చేసుకుంటూ శ్రీ విశ్వచక్రానికి ఈ ఆవాహన చేసుకున్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్ర స్వయంభూ క్షేత్ర పరమాత్మకి నవవిధ భక్తి యోగార్చన చేసుకొని పంచమహాయజ్ఞాల్లో భూతయజ్ఞాన్ని అమలు చేసుకొని రేపు సంక్రాంతి సందర్భంగా అఖండ భగవన్నామ సంకీర్తన సప్తాహం జరిపాము కాబట్టి నవాహం అంటే 9 రోజులు ప్రతినిత్యం సాయంత్రం 7 గంటలకు 24 గంటలు, ఒక రోజుకి 24 గంటలు కాబట్టి 24 గంటలకు 24 నిమిషములు గృహంలో సంకీర్తన. అంబరీష చక్రవర్తి ప్రమాణంగా అంబరీష చక్రవర్తి స్థానంలో ఉంటూ తన అధికారాన్ని కూడా పరమాత్మ దయ వల్ల ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాను అనేటువంటి ప్రమాణాన్ని భూమాత పరమాత్మ ద్వారా సంకల్పంతో, వాళ్ళ అనుగ్రహంతో, వాళ్ళ దయతో పాలిస్తున్నాను, విష్ణు భగవాన్ని సంకీర్తన చేయవలను అని ప్రమాణాన్ని నిర్దేశించిన కారణంగా ప్రతి గృహంలో భగవన్నామ సంకీర్తన అంబరీష చక్రవర్తి ద్వారా అమలు జరిగింది. అన్నమాచార్యులు 32,000 కీర్తనలు 500 సంవత్సరాల క్రితం చక్రవర్తి సంపదలకు కూడా లోబడకుండా, అర్థకామాలకు లోబడకుండా అది పరమాత్మకే అంకితం ఇచ్చి ఆయన గృహస్థుగా జీవన్ముక్తి చెందినటువంటి సందర్భంగా సంకీర్తనాచార్యుడిగా వాళ్ళిద్దరినీ స్ఫూర్తిగా తీసుకుంటూ అఖండ మహాసంకల్పాల్లో సంకీర్తనను ప్రతినిత్యం గృహస్థాశ్రమంలో ఎవరైనా గృహస్థాశ్రమంలో సంకీర్తన నవేద భక్తి యోగార్చన సంకల్పంగా 12 గంటల నుండి 1 గంట వరకు టీటీడీ ఛానల్లో వచ్చేటువంటి అఖండ మహాసంకల్పాన్ని ప్రమాణంగా తీసుకుంటూ సంకల్ప సహిత నవేద భక్తి యోగార్చనని యథాశక్తిగా వాళ్ళకు వచ్చినటువంటి భావయుక్తంగా చేసుకుంటూ సాయంత్రం కానీ ఏ సమయంలో అయినా రోజు 24 నిమిషాలు ఆ కుటుంబ సభ్యులు భగవన్నామ సంకీర్తన రేపటి నుంచి ఆరంభం అవుతుంది. 9 రోజులు వరుసగా ప్రతినిత్యం జరుగుతాయి. ఈ జరగటానికి సంకల్పం ఇంకెవరైనా కానీ దీన్ని వారు ఉన్న ప్రదేశాల్లో, వారి గృహాల్లో వ్యాపార, విద్య, వైద్య అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ అంబరీష చక్రవర్తి అన్నమాచార్యులు చెప్పినటువంటి సంకీర్తన భక్తిని రోజు ఒక అరగంట ఆ గృహంలో చేసుకునేందుకు అవకాశం ఉన్నది అనేటువంటి ప్రమాణాన్ని రేపటి నుంచి ఆరంభించడానికి సంకల్పించాము. దీనికి సంబంధించినటువంటి పత్రికను డిస్క్రిప్షన్ లింకులో పెట్టి ఉంది. దాన్ని చూసి గ్రహించి రేపటి నుండి 9 రోజులు వరుసగా, తర్వాత ప్రతి 3 రోజులకి ప్రతి సంకీర్తనని ఎంతోమంది ఎన్నో గృహాల్లో చేయటమే అనంతాహం అంటారు. నవాహం 9 రోజులు చేసేటువంటి క్రమంలో అనంతాహం అంటే ఇది ఇంకా ఆగకుండా విశ్వంలో ఎన్నో గృహాల్లో జరుగుతూ ఉండాలి. దీని ప్రయోజనం మన ఇంట్లో ఉన్నటువంటి గృహ సభ్యులు ప్రతినిత్యం ఒక అరగంట చేయడం ద్వారా అనేకమైనటువంటి పూర్వలో చేసుకున్నటువంటి దోషాలన్నీ పోయి ప్రస్తుత వర్తమాన కాలంలో అనేక సంకల్పాలు నెరవేరేందుకు విద్య, వివాహం, ఉద్యోగాలు, ఆరోగ్యాలు, సంతృప్తులు, 4 ఆశ్రమాల బాల్యం, యవ్వనం, కమానం, వార్ధక్యంలో 4 దశల్లో సంతృప్తికరమైనటువంటి స్థితిని పొందుతూ భావిత తరాలకు నవేద భక్తి యోగంలో అంబరీష్ చక్రవర్తి అన్నమాచార్య సంకీర్తన మార్గాన్ని
అమలు చేస్తూ ఆనందాన్ని వాళ్ళ దేహాలు గృహాలు వాళ్ళ జీవితాలు ఆనందించేందుకు ఒక సాధనగా ఆరంభించడం అనేది జరుగుతుంది. ఇది అనంతాహం అఖండాహంగా, అంటే ఇది ఆకుండా భావితరాల్లో కూడా ఎవరికి వాళ్ళు దాన్ని వ్యాప్తి చేసుకుంటూ ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అండమాన్లో ఎక్కడ ఉన్నా కానీ ఫోన్ ద్వారా ఈ సంకీర్తనని మీరు కూడా చేయవచ్చును అనేటువంటి ప్రమాణాన్ని వ్యాప్తి చేస్తూ అక్కడ వాళ్ళు చేసుకున్న దానివల్ల ఈ చేసుకున్నటువంటి ఈ అఖండ మహాసంకీర్తన ప్రతినిత్యం చేసేటువంటి 24 నిమిషాలు చేసేటువంటి అఖండ సంకీర్తన భగవన్నామ సంకీర్తన ఈ ఫలము అనంతమైనటువంటి విశ్వానికి సమర్పించి నమస్కారం చేసుకుంటే అనంతమైనటువంటి భూమాత పరమాత్మే ప్రతి మనిషికి ఇవ్వాల్సినటువంటి ఫలాన్ని స్పష్టంగా ఇచ్చేందుకు అవకాశం ఉన్నది అని 108 అనేందుకు 108 దివ్య దేశాల్లో ఆవాహన చేసుకుంటూ 12 క్షేత్రాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఆవాహన చేసుకుంటూ 18 అష్టాదశ పీఠాల శక్తి అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ పంచభూత లింగాలు, నవనారసింహ క్షేత్రాలు లింగాలు వీళ్ళందరినీ ఆవాహన చేసుకుంటూ నవవేద భక్తి యోగాచరణలోకి మీరు చేసేటువంటి సంకీర్తన కూడా స్వీకారం జరుగుతుంది. ఆ స్వీకారం జరిగిన కారణంగా స్వయంభూలైనటువంటి అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వము మానవ దేహంలో, గృహంలో, వ్యవస్థలో స్పష్టమైనటువంటి సుదర్శనం, విశ్వచక్రం సుదర్శనంలాగా స్వామివాదిని శుద్ధంగా స్వామివాదిగా తిరుగుతూ మానవ జీవితాన్ని సాఫల్యాన్ని చెందేందుకు అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింకులో ఈ పత్రిక పెట్టబడి ఉంటుంది. దీన్ని గ్రహించుకుని 5 నియమాలు విధి విధానాలుగా ఇవ్వబడ్డాయి. అవి నిర్బంధమే లేదు. వాటిని చూసి తర్కించుకొని, విచారించుకొని, గ్రహించుకొని ఎవరికి వారు, ఎవరి దేహానికి వారు 12వ ఏళ్ళ నుంచే ఆ నియమాల్ని దేహంలోకి అన్వయం చేసుకొని, అయితే తర్క విచారణ ఆ 5 నియమాల్ని తర్క విచారణ చేసుకొని స్థూలంగా ఇవ్వబడ్డాయి. ఇంకొంచెం విశ్లేషణాత్మకంగా చేసుకొని ఎంతవరకు ఏ దేహాలు అమలు చేసుకోగలిగితే స్పష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి జీవనాన్ని, జీవ సాఫల్యాన్ని, నిత్య ఆనంద జీవితాన్ని జీవించేందుకు అవకాశం కలదు. కాబట్టి ఎవరైనా రేపు సాయంత్రం 7 గంటలకు నవాహం అంటే నవాహనికం 9 రోజులు వరుసగా ప్రతిరోజు ప్రతినిత్యం సాయంత్రం 7 గంటలకు 24 నిమిషాలు ఎవరి గృహంలో ఎన్నో ఒక అరగంట కానీ కనీసం 24 నిమిషాలు తగ్గకుండా లేదా అరగంట లేదా గంట బయట ప్రహరీ దాటి గృహం దాటి పెద్దగా సంగీత వాయిద్యాలతో చేయాల్సిన అవసరం లేదు. దాన్ని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది 32 అక్షరాల కలి సంతరణోపనిషత్. హరి రామ కృష్ణ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అంటే హరి రామ కృష్ణ కృతయుగం వస్తుంది, త్రేతాయుగం వస్తుంది, ద్వాపరయుగం వస్తుంది, వెంకటేశ్వరి దర్శనం అవుతూ ఉంటాడు. ఈ 3 రామాలని ఇంట్లో సంకీర్తనగా బయటికి కూడా వినపడాల్సిన అవసరం లేకుండా చేయటమే. అరగంట కనీసం 24 నిమిషములు. 24 నిమిషములు అంటే 24 గంటలు. 24 గంటలకు 24 నిమిషములు. ఒక 60 మంది సభ్యులు కనుక చేయగలిగితే ఒక 24 గంటలు చేసిన వాళ్ళు అవుతుంది. దీన్ని ఆరంభించి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక 60 మంది చేత కనుక ఈ భగవన్నామ సంకీర్తన చేస్తే ఒక ఏకాహం అవుతుంది. ఒక 24 గంటలు భగవన్నామ సంకీర్తన మీరు మీ పరిచయాలు, మీ అనుబంధాలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ రకంగా అద్భుతంగా చేసేందుకు ఎవరికైనా అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ఏ దేహంలో గృహంలో ఆ ఫలాన్ని విశ్వవ్యాప్తమైన భూమాత పరమాత్మ స్వయంగా ఇస్తారు. ఇది ఒకరు పొందేది. ఇది నేను చెప్పింది. ఇది మహర్షుల ద్వారా అంబరీష్ చక్రవర్తి, అన్నమాచార్యులు చేసి తరించినటువంటిది. ప్రస్తుత కాలంలో కూడా ప్రహ్లాద ప్రమాణంగా నారసింహ తత్వాన్ని గ్రహించుకొని ఎవరైనా అంతా వ్యాపించున్నాడు అనేటువంటి తత్వంతో ప్రహ్లాదుడు చతుర్విధ పురుషార్థాలని, నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసి
బ్రహ్మచర్యించి గృహస్థాశ్రమంలో కొన్ని వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు కాబట్టి ఆ ప్రహ్లాద స్ఫూర్తిగా, అంబరీష స్ఫూర్తిగా, అన్నమాచార స్ఫూర్తిగా ఆరంభించేందుకు ఎవరైనాను ఏ ప్రదేశంలో ఉండేవాళ్ళను ఈ సంకీర్తనని ఒక్కసారి ఆ ఛానల్ అనంతకేశవ ఛానల్లో వీక్షించి గ్రహించి ఆరంభించుకోవచ్చు ఎవరైనా. దీన్ని ఎవరైనా దీంట్లో నిర్బంధం ఏం లేదు, సర్వతంత్ర స్వతంత్రంగా దీని ఫలం ఏంటి అంటే సర్వతంత్ర స్వతంత్రత కలిగి విధియుక్తమైనటువంటి కర్తవ్యంలో నవవిధ భక్తి యోగాలతోటి పంచమహాయజ్ఞాలను అమలు చేస్తూ దివ్యమైనటువంటి జీవనం జీవించేందుకు అవకాశం కలదు. కాబట్టి దీన్ని గ్రహించుకొని ఎవరైనా సంకల్ప సహితంగా ఉచిత వసతి, దర్శనము, 2 భోజనాలు, అల్పాహారంతో దర్శించేటువంటి ఏకైక క్షేత్రము బ్రహ్మాండ నాయకుడు. ఆ క్షేత్రాన్ని దర్శించి గృహాన్ని కూడా క్షేత్రం చేసుకుని దేహాన్ని కూడా క్షేత్రంగా భావించి దేహంలోనే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు, అంతర్భవించి తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి పుష్పభావం కలిగేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఒక్కసారి భగవన్నాము శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం తత్సత్.